నమస్తే, వెల్కమ్ టు ఐ విట్నెస్ న్యూస్. నెల్లూరు కలెక్టరేట్ లో జరుగుతున్న గ్రీవెన్స్ లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కావలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి తమ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక క్వారీకి సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయని ప్రతాప్ కుమార్ రెడ్డి ఆరోపణలు చేసిన నేపథ్యంలో అక్కడ జరుగుతున్న అక్రమాలను వెలికి తీసేందుకు డ్రోన్ ఎగరవేస్తే తమ యజమానిని హత్య చేయడానికి కుట్ర పన్నుతున్నారని వచ్చిన ఫిర్యాదుతో మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేయడం సరికాదన్నారు. కావలి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికంగా శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తులే అవినీతి అక్రమాలకి పాల్పడుతూ వాటిని ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద విచ్చలవిడిగా కేసులు నమోదు చేస్తూ సాక్షాత్తు మాజీ శాసనసభ్యులు 10 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా కావలి ప్రాంత ప్రజానీకానికి సేవ చేసినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద అక్రమ కేసు బనాయించడం జరిగింది. అంటే ఒక క్వారీకి సంబంధించి జలదంకి మండలం మానవరంలో శాసనసభ్యుడు నిర్వహిస్తున్నటువంటి క్వారీలో అక్రమ క్వారీయింగ్ జరుగుతుంది, పరిమితులకు మించి అక్కడ క్వారీయింగ్ చేశారు అని చెప్పి ఎంత మేర ఈ అవినీతి జరిగింది అని చెప్పి పరిశీలించడానికి ఒక డ్రోన్ కెమెరా ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని పరిశీలించడానికి వెళ్తే అక్కడ ఎమ్మెల్యే లేడు, అక్కడ ఎవరు లేరు. దానికి సంబంధించి అక్కడ పనిచేస్తున్నటువంటి వాచ్మెన్ మా ఎమ్మెల్యేని చంపడానికి వచ్చారు అని చెప్పడం, అంటే లేని ప్రాంతంలో ఎమ్మెల్యే లేని ప్రాంతంలో ఎమ్మెల్యేని చంపడానికి డ్రోన్ ఎగరేశారు అని చెప్పి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ గారి సమయానికి పేరు రాకుండా అడ్డుకోవడానికి వెళ్ళి ఒకసారి జిల్లా ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. దాని మీద ఏమి ఉలుకు పలుకు కనిపించలేదు. ఈరోజు కావలిలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల గురించి మనీ స్కామ్ ఏదైతే ఉందో మనీ స్కామ్ కి సంబంధించి ఈరోజు దానికి సంబంధించినటువంటి నిందితులను అరెస్ట్ చేశామో అని ప్రకటించింది పోలీసులు, వదిలేశారు. ఆ బాధితులు ఎంతమంది ఉన్నారు, వీళ్ళు తీసుకున్నటువంటి డబ్బు ఎంత, ఆ డబ్బు ఏమైంది, ఆ బాధితులకు ఏ విధంగా న్యాయం చేయాలనేటువంటిది ఏమీ లేకుండా ఎవరో ఒకరి మేము అరెస్ట్ చూపించేసాం, అయిపోయింది అరెస్ట్ అని చెప్పిన మాట్లాడారు. అందుకే కలెక్టర్ గారికి చెప్పాం, అయ్యా కేవలం అరెస్టుతో మభ్య పెడుతున్నారు, ఇది అతిపెద్ద మనీ స్కాము, 900 కోట్ల రూపాయలతో కూడుకున్నటువంటి మనీ స్కామ్ను మొక్కుబడిగా తూతూ మంత్రంగా దాన్ని అణిచివేయాలి, తొక్కిపెట్టాలనేటువంటి లక్ష్యంతో పనిచేశారు. కూటమి ప్రభుత్వం అసమర్థతను నిలదీస్తూ రైతులతో కలిసి నిరసనపేట నుంచి శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి ర్యాలీగా వెళ్తున్న మాజీ డిప్యూటీ సీఎం, శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ను టోల్గేట్ వద్ద అడ్డుకున్నారు పోలీసులు. రైతులతో కలిసి వెళ్లడానికి అనుమతి ఇవ్వమంటూ ఎన్నిసార్లు అనుమతి అడిగినా ఇవ్వలేదని పోలీసులపై మండిపడ్డారు ధర్మాన కృష్ణదాస్. నలభై సంవత్సరాలు ఒకనాడు కూడా ఒక అరెస్ట్ అవ్వలేదు. మాది అంత కామ్గా పోలీసు కోఆపరేట్ చేస్తాం. ఎందుకు రిక్వెస్ట్ చేస్తాం, మా ప్రజలకు నిలబడద్దండి. రైతులు బండ బూతులు పెడుతున్నారు, మాకు ఎరువు బస్తా ఇవ్వలేని రాజకీయాలు మీకు ఎందుకని. జిల్లా ప్రోగ్రాము మీకు డిస్టర్బ్ అవుద్దనే జిల్లా నేను చెప్పింది కూడా, జిల్లా ప్రోగ్రామ్ డిస్టర్బెన్స్ ఎక్కువై భారీ 10,000 మంది అంటే ప్రాబ్లం అని చెప్పేసి విడగొట్టేసాం. 3 డివిజన్ల కింద చెప్పాను రామకృష్ణ రెడ్డికి, డివిజన్లు పోయి చేద్దామన్నా కాన్సన్ట్రేషన్ పోలీసు కూడా కష్టం అని చెప్పి. అయితే 10,000 మంది 10 మంది డివిజన్ తోటి 10,000 మంది దొరకలేదు, 2-3 వేలతో చేస్తానని చెప్పాను. ఫైనల్ ఇవాళ బయలుదేరిందని తెలుసండి 700 మంది మొత్తం అక్కడ చేరి మీరు ఎవరికి పంపించండి. అంతకంటే 700 మంది కంటే ఒక్కడ ఎక్కువ పంపించారు.
మొట్టమొదటిసారిగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయి నేటికి సరిగ్గా 30 సంవత్సరాలు అయిన సందర్భంగా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. అమరావతి తెలుగుదేశం కార్యాలయంలో తెలుగుదేశం నాయకులు సంబరాలు జరుపుకున్నారు. బుడమేరు బాధితులను గాని, బుడమేరులో నష్టం జరిగిన వ్యక్తులకు గాని, నష్టం జరిగిన ఆస్తులకు గాని సరైన న్యాయం జరగలేదని ఆరోపించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. బోయపాటి షూటింగ్ లో ఎలా జరిగిందో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మంత్రుల వరకు కూడా అడావడి చేశారు తప్ప బుడమేరు బాధితులను కానీ, బుడమేరులో నష్టం జరిగిన వ్యక్తులకు కానీ, నష్టం జరిగిన ఆస్తులకు కానీ ఏ ఒక్కరికి కూడా ఎవ్వరికి కూడా సరైన న్యాయం జరగలేదు అని చెప్పని ఈరోజు కూడా మొరపెట్టుకున్న సంగతి కూటమి నాయకులు తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయి 30 ఏళ్ళని చెప్పి సంబరాలు చేసుకోవడం, ఆ విధంగా వాళ్ళ పార్టీ శ్రేణులందరూ కూడా వారికి సంబరాలు చేస్తున్నారు. నేను ఒక్కటే చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు, మీరు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిగా చెప్పుకుంటున్నారు కదా, బుడమేరు సమస్య ఎందుకు పరిష్కరించలేకపోయారు ఇప్పటి వరకు కూడా? బుడమేరు సమస్య తెలీదా? బుడమేరుకి కోతవే దూరంలో మీ ఇల్లు ఉంటుంది. అయినా కానీ బుడమేరుని మీరు ప్రక్షాళన చేద్దామని కానీ, బుడమేరుని ఆధునీకరిద్దామని కానీ ఆ రోజు మాత్రం చెప్పారు, బాంచేత్ బుడమేరుని మేము అద్భుతం చేసేస్తాం, దాన్ని ఈసారి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి. సంవత్సరం పూర్తయింది. ఇప్పుడు కురిసే వర్షాలకు కూడా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా భయపడే పరిస్థితి. విజయవాడ, ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కానీ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కానీ, మైలవరం కానీ, నందిగామ కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు కనబడుతున్నాయి. ఆ రోజు మాత్రం మన రామానాయుడు గారు ఏదైతే తెలుగుదేశానికి చాలా చక్క పచ్చ చొక్క వేసుకుని కనబడుతుంటాడు తప్ప తెలుగుదేశం పార్టీ వాదిలా కనబడుతుంది తప్ప ఎక్కడ ఒక మంత్రి స్టైల్లో కనబడ్డాయని ఎక్కడ కూడా. ఒక మంత్రిగా ఆ రోజు మాత్రం నేను 2 రోజులు అక్కడే పడుకున్నాను, 3 రోజులు అక్కడే పడుకున్నాను, నేను మొత్తం బుడమేరునంతా కూడా ప్రక్షాళన చేసేస్తున్నానని చెప్పిన వ్యక్తి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడైనా కానీ బుడమేరు గురించి ఒక మీటింగ్ పెట్టడం కానీ, బుడమేరుని ఏ విధంగా అభివృద్ధి చేయాలని కానీ ఎక్కడైనా కానీ కనబడిన పరిస్థితి ఏమైనా ఉందా? నేడు ఆంధ్రప్రదేశ్లో మహిళా వ్యతిరేక పాలన సాగుతుందని అన్నారు ఎమ్మెల్సీ వర్దు కళ్యాణి. ప్రజాకంటక పాలన కూటమి ప్రభుత్వం సాగిస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళలందరినీ ఒకతాటిపైకి తీసుకొచ్చి ఉద్యమిస్తామని హెచ్చరించారు వర్దు కళ్యాణి. నగర అధ్యక్షులు, అలాగే జిల్లాలో ఉన్న మహిళా నాయకులు, రాష్ట్ర కమిటీలో ఉన్న మహిళా నాయకులు, ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా ప్రతినిధులకు పేరు పేరున నమస్కారములు తెలియజేస్తూ ఉన్నాను. మనం చూస్తే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు కావస్తూ ఉంది. ఈరోజు తీసుకుంటే ఒక మహిళా వ్యతిరేక పాలన సాగుతూ ఉంది, ఒక ప్రజా కంటకమైన పాలన సాగుతూ ఉంది. ఈ మహిళా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా మహిళలందరినీ కలుపుకొని ఏ విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మహిళల రక్షణ కోసం ప్రభుత్వం పెద్దపీట వేసేట్టుగా చేయడం కోసం, అలాగే ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసేట్టుగా చేయడం కోసం ఒక కార్యాచరణ రూపొందించుకుంటూ ఈరోజు జోన్ 5కి చెందిన ఈ కడప జిల్లాకి రావడం జరిగింది. తీసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే కాలంలో మహిళా రక్షణ కోసం, మహిళా సాధికారత కోసం పెద్దపీట వేసిన పరిస్థితి మనందరము చూసాం.
ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా జగనన్న 5 ఏళ్లు పరిపాలించారు. ఇచ్చిన ప్రతి పథకంలో కూడా మహిళలే ఎక్కువగా లబ్ధిదారులుగా ఉండేట్టుగా మనం చూసాం. ఒక ఇల్లు ఇస్తే అది మహిళలకు ఇచ్చేవారు, ఒక పథకం ఇస్తే అది మహిళల పేరుతో ఇచ్చేవారు. అలాగే ఒక పదవుల్లో కూడా మెజారిటీ పదవులు మహిళలకే ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. అసెంబ్లీలో ఏకంగా తీర్మానం చేశారు 50% మహిళలకి రాజకీయ పదవుల్లో, అలాగే వర్క్స్లో కూడా మహిళలకే రిజర్వేషన్ ఉండేట్టుగా అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతగా మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా ఉండే పరిస్థితి లేదు. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. ఈ రోజు తీసుకుంటే కూటమి ప్రభుత్వం మహిళల్ని ఎన్నికల టైంలో జగనన్న కంటే ఎక్కువ మేలు చేస్తానని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని 164 సీట్లతో అధికారంలోకి వచ్చి నెట్ట నిలువుగా ఈరోజు మోసం చేయడం జరిగింది. 15 నెలలైనా ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు మంత్రులు చెప్తూ ఉన్నారు సూపర్ 6లు సూపర్ హిట్ అని చెప్తూ ఉన్నారు. వాళ్ళకి నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను, మరి మహాశక్తి అనే పథకం పెట్టారు ఆడబిడ్డ నిధి కింద. ప్రతి నెల 1500 రూపాయలు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు ఇస్తామని చెప్పి, మరి 15 నెలలు అయింది కదా, ఏ ఒక్క మహిళకైనా మీరు ఆడబిడ్డ నిధి ఇచ్చారా అని నేను అడుగుతున్నాను. వైసీపీ నాయకులకు కళ్ళు చెవులున్నా మాకు కనబడటం లేదు, వినబడటం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్. సూపర్ 6 హామీలు, మహిళా సాధికారతే సీఎం చంద్రబాబు లక్ష్యం. స్త్రీ శక్తి పథకం విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కందికుంట వెంకట ప్రసాద్ మాట్లాడుతూ సూపర్ 6 పథకాలు మహిళల అభ్యున్నతిలో అద్భుత ఫలితాలు ఇస్తున్నాయని, సూపర్ 6 అని చెప్పి సూపర్ హిట్ చేసి చూపించమని అన్నారు కందికుంట వెంకట ప్రసాద్. ప్రేమతో మొదలెట్టినటువంటి పరిస్థితుల్లోనే మామూలుగా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ ఆగస్టు నెల సంక్షేమం ఉంటే ఆ సంక్షేమంలో అవకాశంగా ఎన్నుకొని మళ్ళీ ఒక సంక్షేమం అమలు చేసేటువంటి కార్యక్రమం శ్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం వాస్తవంగా కాదని అందరూ అర్థం చేసుకుని గట్టిగా మద్దతు తెలపాలని శ్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణంలో టౌన్లో మరి ఇవన్నీ చేస్తున్నటువంటి క్రమంలో మీ మీద ఆర్థిక భాగం తగ్గిస్తున్నారు. మీరు సంపాదించే డబ్బు ఖర్చు కాకుండా 4 రూపాయలు మిగిల్చుకునేటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారు. అంతేకాకుండా మహిళా సాధికారత సాధించాలని ఆలోచననే ముందుకు పోతాము. ఇంత పెద్ద ఎత్తున మీ జీవితాల్లో మార్పు తీసుకురావాలని పట్టుదల ఉన్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం, పట్టుదల ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలందరూ చైతన్యవంతులు కావాలని, మంచిని మంచి అని, చెడును చెడు అని చెప్పాల్సిన సామాజిక బాధ్యత ప్రజలందరిపై ఉందని అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇవ్వడం సరికాదని, సంపద సృష్టించి సంక్షేమ పథకాలు ఇవ్వాలని తెలిపారు చంద్రబాబు. ఇప్పుడే ఇక్కడ మెడికల్ కాలేజ్ కావాలని ఎమ్మెల్యే గారు అడిగారు. దాన్ని ఏ విధంగా చేయాలన్నా అవి కూడా వర్కౌట్ చేస్తాం. ఇంకో పక్కన ఇక్కడ అభివృద్ధి, ఏ అభివృద్ధి కావాలన్నా ఇక్కడ జగన్మోహన్ రాజు గారి నాయకత్వంలో తప్పకుండా మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇక్కడ మన పార్టీ ఎమ్మెల్యే లేరని మీరు అధైర్యపడవలసిన అవసరం లేదు, ఎంపీ లేరని అధైర్యపడాల్సిన అవసరం లేదు. రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు. ఈ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చాలా స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ శుభ సందర్భంలో 30 సంవత్సరాల తర్వాత
నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ప్రతిరోజు నాకు వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం. ఎందుకంటే నేను వెంకటేశ్వర స్వామి ఆ సైడ్ మంగాపురం సైడ్ అయితే మా ఇల్లు నిద్రలేసి చూస్తే ఆ సైడ్ నుంచి నామాలు కనపడొస్తుంది. మంగాపురం సైడ్ అది చూస్తూ బ్రతికిన వాడిని, ఎప్పుడు కూడా భక్తిభావంతో ఉన్నవాడిని. ఓసారి హిందువులందరూ కూడా వెంకటేశ్వర స్వామిని మిగిలిన దేవుడిని నమ్ముతారు. అదే మరి ముస్లిమ్స్ అంతా అల్లాహ్ని నమ్ముతాం, క్రిస్టియన్స్ అంతా యేసు ప్రభువుని ప్రార్థిస్తాం. కానీ అందరూ దేవుళ్ళు చెప్పింది ఒకటి, సమాజానికి మంచి చేయమని. పులివెందుల చేరుకున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. తన క్యాంపు కార్యాలయంలో ప్రజలు కార్యకర్తలను కలుసుకున్నారు వైఎస్ జగన్. రేపు ఉదయం ఇడుపులపైలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. శ్రీకాళహస్తిలో మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవ నిర్వహించారు. ప్రాణం మోషగధ్వజం రక్తల్లంబకంపిరం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ సృష్ట్యాదో ప్రకృతే సృష్టిమాగో సస్తనోభిః యశేమ దేవహితైదాయుః స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవా నిత్యం సయోగే యోగినాం వరః నమో వ్రాజపతయే నమో గణపతయే నమః ప్రమదమూర్తయే నమో నమః. భద్రం కర్ణేభిశృణుయామ భగవతే రుద్రాయ ఓం నమస్తే రుద్రమన్యవ ఉతో దశభే నమః. నమస్తే హస్తధన్నేల హృదయాయ చ నివేశ్యాయ చ నమః పాగో. తిరుమల తిరుపతి శ్రీవారికి సహస్ర దీపాలంకరణ సేవ కన్నుల పండుగగా నిర్వహించారు. श्रेणिशोजतन्दे जतन्दे श्रेणिशोजतन्दे यद्यद्यतन्दे श्रेणिशोजतन्दे यत् श्रेणिश इति श्रेणिशः
यदन्ते यद्यद्यदन्ते यदन्ते यदाक्षिषुराक्षिषुर्यद्यदन्ते यदन्ते यदाक्षिषु यदाक्षिषुराक्षिषुर्यद्यदाक्षिषुर्दिव्यम् दिव्यमाक्षिषुर्यद्यदाक्षिषुर्दिव्यम् आक्षिषुर्दिव्यम् दिव्यमाक्षिषुराक्षिषुर्दिव्यमज्ममज्मम् दिव्यमाक्षिषुराक्षिषुर्दिव्यमज्मम् दिव्यमज्ममज्मम् दिव्यम् दिव्यमज्ममस्वा अस्वा अज्मम् दिव्यम् दिव्यमज्ममस्वा अज्ममस्वा अस्वा अज्ममज्ममस्वा अस्वा इत्यस्वा तव शरीरको शरीरम् तव तव शरीरम् वद जिष्णु शरीरम् तव तव शरीरम् वद जिष्णु शरीरम् वद जिष्णु शरीरको शरीरम् वद जिष्मर्वन्नर्वन् वद जिष्णु शरीरको शरीरम् वद जिष्मर्वन् ఇవి ఇప్పటివరకున్న న్యూస్. చూస్తూనే ఉండండి న్యూస్.